మీనరాశి వారు. ఈ మీనరాశి వారికి వీరి యొక్క భావంలో అనగా వీరి యొక్క రాశిలోనే ఈ కుజశనుల కలయిక జరుగుతోంది కనుక విపరీతంగా ఖర్చులు పెరిగేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ కుజగ్రహం వీరికి ద్వితీయాధిపతి మరియు భాగ్యాధిపతి కనుక తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరి మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి మీనరాశి వారికి కనిపిస్తుంది. అలాగే మీనరాశి వారికి లాభ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు. జన్మరాశిలో శని సంచరించేటప్పుడు సోమరితనం వల్ల కొన్ని పనులు ఇబ్బందులు వాయిదాలు వేసుకునేటువంటి వాతావరణం ఉంటుంది. ఈ పనులు వాయిదాలు వేయడం వల్ల కొంత నష్టపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. పనివారి సహకార లోపం బాగా కనిపిస్తుంది. ఇంట బయట కూడా వీరే స్వయంగా పనులు నిర్వర్తించుకొని శ్రమ పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో పూర్తిగా నష్టాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది. వర్షాలు అధికం కావడం వల్ల కానీ లేక వర్షాలు లేకపోవడం వల్ల కానీ ఈ మీనరాశికి సంబంధించిన రైతులు ఇబ్బందులు పడేటువంటి వాతావరణం ఉంది. వాహన ప్రమాదాలు కానీ లేకపోతే వాహనాలకు సంబంధించిన రిపేర్ల వల్ల కానీ మీనరాశి వారు ఇబ్బందులు పడతారు. అలాగే భూములకు సంబంధించినటువంటివి ఏవైనా వివాదాలు ఉంటే అవి మరింతగా జటిలం అవుతాయి. వాటికి సంబంధించిన కోర్టు వ్యవహారాలు ఉంటే అవి వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో 2026 ఏప్రిల్ నెల 2వ తారీఖు నుంచి మే 11 వరకు గల ఈ 40 రోజుల కాలంలో ఈ మీనరాశి వారు భూములు కొనుగోలు కానీ భూముల అమ్మకాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారు వారి ప్రయత్నాన్ని కూడా విరమించుకోవడం లేకపోతే వాయిదా వేసుకోవడం వల్ల వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనవసరంగా ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా తమ పని తాము చేసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. స్వయంగా తమ పనులు తాము చేసుకోవడం, భూములకు సంబంధించిన లావాదేవీలు కానీ వాహనాలకు సంబంధించిన లావాదేవీలు చేయకుండా వాయిదా వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్యాష్టక పారాయణం, ఎర్ర కందిపప్పు పేదవారికి దానం చేయడం, అలాగే శనీశ్వర స్వామి జన్మరాశిలో సంచరిస్తున్నారు కనుక ఆంజనేయ స్వామిని ప్రతినిత్యం దర్శించడం, ఆంజనేయ స్వామికి సంబంధించిన సుందరకాండ పారాయణం చేసుకోవడం, గోవులకు కానీ వయోవృద్ధులకు కానీ ఆహార పానీయాలు అందించడం వల్ల ఈ మీనరాశి వారు ఈ జన్మరాశిలో జరుగుతున్న కుజశనుల కలయిక సంచారం నుంచి ఈ ప్రతికూలత నుంచి కొంతవరకు బయటపడడానికి అవకాశం ఉంటుంది.